హాయ్ అండి. హెల్త్‌కి ఎంతో మంచిదైన కరివేపాకుని కూరలలో వేస్తే ఏరి పక్కన పెట్టేస్తాం కదా! కానీ ఇలా అయితే కరివేపాకు రైస్ చేసి చూడండి. టేస్ట్ చాలా బావుంటది. పులిహోర కలిపినంత ఈజీ అనమాట దీని ప్రాసెస్. ముందుగా అయితే గ్యాస్ మీద కడాయి పెట్టేసుకొని, కొంచెం నూనె, కొంచెం నెయ్యి వేసుకొని, కొంచెం ఆవాలు, జీలకర్ర, కొంచెమంత శనగపప్పు, మినపప్పు వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత కొంచెమంత పల్లీలు, కొంచెమంత ఈ కాజు వేసేసుకొని అవి కూడా ఫ్రై అయిన తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఇంకొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వండి. తర్వాత మిక్సీ గిన్నెలో అయితే కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం, ఎల్లిగడ్డ వేసుకొని మిక్సీ పట్టేసుకోండి పేస్ట్ లాగా. ఆ పేస్ట్‌ని కూడా వేసుకొని ఇదంతా పచ్చివాసన పోయేదాకా మగ్గించుకొని రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేసుకొని బాగా కలుపుకోండి. కొంచెమంత కారప్పొడి కూడా వేసుకున్నాను నేనైతే. తర్వాత లాస్ట్‌లో అయితే ఇంకా ఉడకబెట్టుకున్న అన్నాన్ని వేసేసుకొని కలిపేసుకోవడమే. ఫైనల్‌గా కొంచెం నిమ్మరసం పిండుకోండి. టేస్ట్ అయితే చాలా బావుంటది. తప్పకుండా ట్రై చేయండి. నేనైతే మార్కెట్‌కి పోతే కొత్తిమీర, కరివేపాకు ఫ్రెష్‌గా కనిపిస్తే కొత్తిమీర కన్నా కరివేపాకే తెచ్చుకుంటాను అనమాట. అంత ఇష్టం నాకు కరివేపాకు అంటే. తప్పకుండా ఈ రైస్ అయితే ట్రై చేయండి. టేస్ట్ చాలా బావుంటది. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఉంటాను. బాయ్.